ఇది ఏంటనుకుంటున్నారా? చెప్తాను. నేను సడన్గా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. నా హెయిర్లో చాలా గ్రే హెయిర్స్ ఉండేసరికి ప్రీవియస్ డే నేను హెన్నా ప్రిపేర్ చేసుకోలేదు. సో రెడీమేడ్ ఇన్స్టెంట్ హెన్నా పేస్ట్ మామా అర్త్ది ఒకటి పర్చేస్ చేశాను. అది 249 రూపీస్ 200 గ్రామ్స్. అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది నా హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళకి 1 పర్సన్కి అయితే ఈ ప్యాకెట్ ఈజీగా సరిపోతుంది. దాని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. నేను ఇంకా అందులో వాటర్ ఏమీ మిక్స్ చేయలేదు, డైరెక్ట్గా అప్లై చేసేసాను. మేబీ మీకు కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. యూజువలీ హెన్నా అయితే కాయిల్ అంటే హెయిర్ చుట్టేసి అలాగా మొత్తం కాయిల్ లాగా అలా చుట్టి పెడతారు. నాకు అలా అప్లై చేసుకోవడం రాక నేను పాయలు తీసేసుకొని నీట్గా నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ వైట్ హెయిర్స్ అంతా అంటే ఫ్రంట్ వెనక అంత కనపడదు, బట్ ముందంతా నీట్గా అప్లై చేసేసుకున్నాను. యూజువలీ నేను ప్రిఫర్ చేయను హెయిర్ కలర్స్, ఈ గార్నియర్ హెయిర్ కలర్స్ లేకపోతే ఇవన్నీ అంత ఐ డోంట్ ప్రిఫర్. నాకు ఎందుకో హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందేమో, హెయిర్ అంతా వైట్గా అయిపోతుందేమో కెమికల్ బేస్డ్ అని అనిపించేస్తుంది. ఇదైతే నేను ఇంగ్రీడియంట్స్ చూశాను. ఇంగ్రీడియంట్స్ వరకు అయితే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే చూపించారు. సో చూద్దాం అప్లై చేసాక ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను. మొత్తం హెయిర్కి నీట్గా అప్లై చేసేసుకోండి. ఇదే ఫస్ట్ టైం ఇలాగా హెన్నా పేస్ట్ యూస్ చేయడం. నార్మల్గా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇట్స్ బిన్ అ వైల్. నేను బయటనే ఏమీ చేయించను, అంటే హెయిర్ స్మూతనింగ్, హెయిర్ స్ట్రైటనింగ్ ఒక 2 సార్లు హెయిర్ స్ట్రైటనింగ్, టెంపరీ హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుంటాను. అది వాళ్ళు చేస్తున్నంతసేపు హెయిర్ కాల్చేస్తున్నారా నాయనా అనుకుని తెగ టెన్షన్ ఫీల్ అయిపోతుంటాను అనమాట. సో ఐ డోంట్ ప్రిఫర్, ఐ ప్రిఫర్ న్యాచురల్ హోమ్మేడ్ రెమెడీస్. చేతులు అయితే ఈ కలర్లో వచ్చాయి. హెయిర్ చూడండి, హెయిర్ కొంచెం బ్రౌనిష్ ఆ కలర్ వచ్చింది అన్నమాట. మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చకపోతే ఐ వుడ్ అడ్వైజ్ యూ నాట్ టు అప్లై ఇట్. లేదు అనుకుంటే నేనేదో ఎక్స్పెరిమెంట్కి ఎలా ఉంటుందా అని ఒకసారి ట్రై చేశాను. జెన్యున్గా చెప్పాలంటే కలర్ పర్స్పెక్టివ్లో నేను అంత సాటిస్ఫైడ్ కాదు, కానీ హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయింది, అది నేను నోటీస్ చేశాను. బట్ ఏదో ఒకసారి చూద్దాంలే అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.